హలో అందరికీ. ఈరోజు మనం 'సాయి 1107' ఎపిసోడ్ చెప్పుకోబోతున్నాం. సావరి మహేష్‌ని ఎంత వద్దని చెప్తున్నా మహేష్ వెళ్తున్న దారిలో అక్కడ ఉన్న బస్తీ వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. "ఈ అబ్బాయిని చూసావా? బల్వంత్ గారి కొడుకు. కానీ ఇతనిక్కడేం చేస్తున్నాడు?" అప్పుడు మహేష్ వెనక్కి వెళ్లి వాళ్ళతో ఇలా మాట్లాడతాడు. "నమస్కారం బాబాయ్. నేను సావరికి రామరక్ష పాఠం నేర్పించడానికి ఇక్కడికి వచ్చాను. నేను చెప్పినది నేర్చుకుని ఆమె శ్రీరామనవమి రోజున మీ గ్రామస్తుల పేరు నిలబెడుతుంది తను. మరి ఇంకా కొందరు అక్కడున్న వాళ్ళు ఇలా అనుకుంటూ ఉంటారు. ఈ రోజు నాకనిపిస్తుంది షిరిడీలో ఉన్న మన బస్తీ వాళ్ళందరికీ మంచి రోజులు రాబోతున్నాయని. ఇప్పటి వరకు కేవలం సాయి, ఆయన భక్తులు మాత్రమే మనల్ని సమానంగా చూసేవారు. ఇప్పుడు ఇతరులు కూడా మనల్ని సమానంగా చూడడం మొదలుపెడుతున్నారు. ఇది ఒక మంచి విషయం, మంచి ఆరంభం. మరికొందరు చెడుగా ఇలా మాట్లాడుకోవడం చూపిస్తారు. ఈ ధనవంతులంతా అంతే. మంచిగా ఉన్నట్లు ఈ ధనవంతులు తమను తాము మంచిగా నిరూపించుకోవడానికి మన వద్దకు వస్తారు. ఆ తరువాత మనలో ఆశలు నింపి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు మహేష్ సావరిని ఇలా అడుగుతాడు. సావరి, చెప్పు, ఈ ఇళ్లల్లో మీ ఇల్లు ఏదో? అప్పుడు సావరి చేయి చూపిస్తుంది. అక్కడే సావరి అమ్మ చెట్లకు నీళ్లు పోస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన మహేష్, నమస్కారం అమ్మా. సావరి అమ్మ, సావరి, ఈ అబ్బాయి ఎవరు అని అడగగా, సావరి, ఇతని పేరు మహేష్ అమ్మా. ఆయన నాకు రామరక్ష పాఠం నేర్పించడానికి ఇక్కడికి వచ్చారు. ఇదంతా విన్న సావరి అమ్మ ఇలా అంటుంది. మరైతే మీలాంటి వాళ్ళు ఇక్కడికి ఎలా రాగలరు? మాలాంటి వాళ్ళ ఇంటి దగ్గరికి రావడం మీకంత మంచి కాదు. అప్పుడు మహేష్ ఇలా అంటాడు. నాకు తెలుసమ్మా మీరేం ఆలోచిస్తున్నారో. మరైతే మీ కూతురు విజయం సాధించడం మీకు ఇష్టం లేదా? భగవంతుడు తనకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు తనని తాను నిరూపించుకోవటానికి. జనాలు ఎవరికంటే ఆమెను తప్పుగా అనుకోకూడదని. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఎక్కువ తక్కువ కులమతాలకు దూరంగా ఉండకపోతే అప్పుడు ఈ విషయాలు ఎలా మంచిగా మారతాయి? ఇక్కడ ఉన్న పరిస్థితులు ఎలా చక్కదిద్దుతారు? మీరందరూ ఇతరులతో సమానంగా అనుకోరో అప్పటి వరకు ఇక్కడ ఉన్న పరిస్థితులు ఎప్పటికీ మారవు. మరి అలాంటప్పుడు వాళ్ళని తప్పు పట్టడంలో ఏమీ అర్థం ఉండదు. సరే, అలా అయితే మీరు నన్ను సమానంగా మీతో పాటు భావించలేకపోతే ఇప్పుడు నేర్చుకోబోతున్న రామరక్ష పాఠానికి ప్రయోజనం ఉండదు. నేను వెళ్తానమ్మా అని మహేష్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. అప్పుడు అక్కడే ఉన్న ఒక బామ్మ సావరి అమ్మతో ఇలా అంటూ ఉంటుంది. సుమన్, ఆ అబ్బాయిని ఆపు. లేదంటే ఈ పెద్దవాళ్ళని అసలు నమ్మలేము. ఒకవేళ మన మాటలు అతనికి గాయం కలిగిస్తే మళ్ళీ తిరిగి ఆ నష్టం మనకే వస్తుంది. అప్పుడు సావరి వెళ్ళి మహేష్‌ని ఆపుతుంది. ఆగండి మహేష్ గారు, మీరు నాకు రామరక్ష పాఠం నేర్పించవచ్చు. రండి అని తన ఇంటికి తీసుకెళ్తుంది. తీసుకెళ్తున్న సమయంలో సావరి అమ్మ లోపలికి రండి బాబుగారు అని అంటుంది. అది విన్న మహేష్ ఇలా అంటాడు. అదేంటమ్మా మీరు గారు అని నన్ను పిలుస్తున్నారు? మీరు నాకంటే పెద్దవారు కదా! నేను మీకు మర్యాద ఇవ్వాలి. నేను మీ కొడుకు లాంటి వాడిని. మీరు నన్ను కేవలం మహేష్ అని పిలవండి చాలు. అప్పుడు సావరి అమ్మ, రా మహేష్, లోపలికి వెళ్దామని లోపలికి తీస్తారు. అంతా పంతా దూరం నుంచి చూస్తూ ఉంటారు. కంగారుగా ఇదంతా చూసి వెళ్ళి కార్యాలయంలో ఉన్న సర్కార్ గారికి అంతా పంతా ఇలా చెప్తూ ఉంటారు. సర్కార్ గారు, మీకు ఈ విషయం తెలుసా? అప్పుడు కులకర్ణి సర్కార్ ఏమైంది అని అడగగా బల్వంత్ ఇలా అంటారు. కులకర్ణి సర్కార్, వీళ్ళతో మీరు బయట మాట్లాడితే బాగుంటుంది. కార్యాలయంలో కేవలం ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు మాత్రమే జరగాలి అని బల్వంత్ గారు చెప్పగా కులకర్ణి సర్కార్ కోపంతో అక్కడి నుంచి బయటికి వస్తారు. అప్పుడు సంతా ఇలా చెప్తూ ఉంటాడు. సర్కార్, మీకు ఒక విషయం తెలుసా? ఆ మహేష్ ఉన్నాడు కదా, అతను బస్తీ వైపు వెళ్ళడం మేము చూసాము. అది కూడా ఆ అమ్మాయి ఉంది కదా బస్తీ పిల్ల, సావరితో వెళ్తూ ఉండడం చూసాం మేము. కులకర్ణి సర్కార్, ఈ విషయం బల్వంత్ గారికి చెప్పండి. అప్పుడు కులకర్ణి సర్కార్, హరి ఓం హరి ఓం, అతనేం చేస్తాడు? ముందుగా నుంచే అతనికి కుల వ్యవస్థ గురించి అంత పట్టించుకోడు. మరి అలాంటప్పుడు అతనికి చెప్పి ఏం లాభం? తండ్రేమో సావరికి అనుమతిచ్చాడు రామరక్ష పాఠం చదవడానికి. మరి ఇప్పుడు వాళ్ళ కొడుకు నేర్పించడానికి ప్రోత్సాహం ఇస్తున్నాడు తనకి. అప్పుడు పంతా ఇలా అంటాడు. మరైతే ఎలా సర్కార్? మరైతే ఇప్పుడు మనం ఏం చేద్దాం సర్కార్ గారు? వాళ్ళని ఆపడం ఎలాగా? నువ్వేం కంగారు పడకు సంతా. మనమే ఏదొకటి చేస్తాము. తరతరాలుగా కొనసాగుతూ వస్తున్న ఆచారాన్ని చచ్చినా మార్చను. అవసరం వస్తే అందుకు ఏం చేయాల్సి వచ్చినా నేను వెడకాడను. హరి ఓం హరి ఓం. ఇక్కడ మహేష్ సావరికి రామరక్ష పాఠం ఎలా చదవాలో నేర్పిస్తూ ఉంటాడు. సావరి మాత్రం కష్టపడుతూ మంత్రాన్ని జపించడం మొదలు పెడుతుంది. అప్పుడు అక్కడికి లక్ష్మి వచ్చి సావరి అమ్మతో పాటు కూర్చొని చూస్తూ ఉంటుంది. సావరి కష్టపడి
ఆ మంత్రాన్ని జపించడం చేస్తుంది. మహేష్ ఆమెని ఎంతగానో ప్రోత్సాహం చేస్తాడు. "నువ్వు చెప్పగలవు సావిత్రి. చెప్పు" అని అడుగుతూనే ఉంటాడు. కానీ విఫలమవుతుంది. ఎంతో ప్రయత్నించిన తరువాత సావరి విఫలమవుతుంది. ఆ తరువాత తను ఏడుస్తూ అక్కడికి వచ్చిన లక్ష్మిని పట్టుకొని అప్పుడు మహేష్ ఇలా అంటాడు. "ఎందుకేడుస్తున్నావు? ఏడవడం వల్ల మనకేమీ రాదు." అప్పుడు సావరి ఇలా అంటుంది. "నేను ప్రయత్నం చేశాను. నా వల్ల కావడం లేదు. నన్ను అర్థం చేసుకోండి. మీరు చాలా మంచి మనిషి. మీరు, సాయి నా కోసమే చెప్తున్నారు. అది నాకర్థమవుతుంది. కానీ నాకసలు సరిగా మాట్లాడడం కూడా రాదు. నేను చిన్నప్పటినుంచి ఏ భాషతో మాట్లాడుతున్నానో దాంట్లోనే నేను తడబడుతూ ఉంటాను. మరి ఇది సాంస్క్రిట్. దీంట్లో నేను చదవలేను. నేను మిమ్మల్ని అవమానించాలనుకోవట్లేదు. అలాగే సాయి నాకు చెప్పిన మాటలను నేను నిరాకరించలేకపోయాను. కానీ నా పరిమితులన్నీ దాటిపోయాయి. ఇప్పుడు నేను దాన్ని దాటాలని ప్రయత్నం చేసినా కూడా విఫలమవుతాను. మీరు మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. మీరు నా కోసం ఇప్పుడు ఏదైతే చేశారో నేను మీకు రుణపడి ఉంటాను. నేను ఇక ప్రయత్నం చేయాలనుకోవడం లేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. నేను ప్రయత్నించాను. కానీ నేను చేయలేకపోయాను. నేను రేపే వెళ్ళి వాళ్ళకి చెప్పేస్తాను. నేను ఈ పాఠాన్ని చదవలేనని. దయచేసి నన్ను ఇలా చెయ్యమని బలవంతం చెయ్యకండి. నేను మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. సరే సావరి. నువ్వు ఇంకా సాకులు వెతుక్కుంటూ ఉంటే నీకు నేను సహాయం చేయలేను. సరే నేను వెళ్ళొస్తాను అని మహేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మహేష్ రావడం చూసిన కొందరు ఆడవాళ్ళు ఇలా అనుకుంటూ ఉంటారు. పిన్ని గారు, మీరు చెప్పిన మహేష్ ఇతనేనా? అవునమ్మా. కానీ ఇతనెందుకు తొందరగా వెళ్తున్నాడు? బహుశా సావరి నేర్చుకోలేకపోయినట్లుంది. అయినా ఇది మంచిదయింది. మహేష్ మంచి వ్యక్తి. అలాగే గ్రామంలో చాలా మందికి ఇది నచ్చ అప్పుడు అక్కడే ఉన్న ఒక ఆవిడ ఇలా అంటూ ఉంటుంది. సాయి ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా! మనల్ని మనం గౌరవించుకోకపోతే ఇతరులు మనకు గౌరవం ఇవ్వరని. సాయి చెప్పింది నిజమే. మొదటిసారి ఇంత పెద్దింటి అబ్బాయి మనల్ని సమానంగా చూశాడు. అతను మనకు గౌరవం ఇస్తున్నాడు. ఇంత మంచి వ్యక్తిని మెచ్చుకోకుండా మరి నువ్వెందుకు ఇలా అంటున్నావు? సావరి నేర్చుకోకుండా ఉంటేనే బాగుంటుందని. రాముడు మనకు ఒక మంచి అవకాశాన్నిచ్చారు. మన దౌర్భాగ్యాన్ని మార్చుకోవడానికి. ఇప్పుడు అది కూడా చేజారిపోయింది. అప్పుడు సాయి ఒక దగ్గర కూర్చొని వేణువు వాయిస్తూ ఉంటారు. అది చూసిన మహేష్ అప్పుడు సాయి మహేష్‌తో ఇలా అంటారు. "ఓడిపోయి వెనక్కి వెళ్తున్నావా మహేష్" అని అనగా మహేష్ ఇలా అంటాడు. "లేదు సాయి, నేను ఓడిపోలేదు. సావరినే ఓటమిని అంగీకరించింది." అప్పుడు సాయి "నాతో రా మహేష్." ఇప్పుడు కులకర్ణి సర్కార్ గంగారాంతో మాట్లాడడం చూపిస్తారు. ఇప్పుడు గంగారాం కులకర్ణి సర్కార్‌తో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. "ఏంటి సర్కార్, మీరు ఆ బస్తీ వాళ్ళను ఏదో ఒకటి చేస్తారని నాతో చెప్పారు కదా! కానీ ఇప్పుడు మీరు వాళ్ళతో పూజలు కూడా చేస్తున్నారు." అప్పుడు ఒక వ్యక్తి కార్యాలయంలోకి వెళ్ళడం చూస్తారు. కులకర్ణి సర్కార్ చూస్తాడు. కులకర్ణి సర్కార్, మన మొత్తాన్ని వీళ్ళు కలుషితం చేస్తుంటే మీరు ఎలా చూస్తూ ఉంటున్నారు? కార్యాలయంలోకి వెళ్ళిన ఆ వ్యక్తి బల్వంత్ గారితో ఇలా చెప్తూ ఉంటాడు. అయ్యగారు, నేను కోపహార్ గ్రామం నుంచి వచ్చాను. మీరు అడిగిన రాముడి విగ్రహాన్ని తీసుకొచ్చాను. అప్పుడు బల్వంత్ గారు ఇలా అంటూ ఉంటారు. మెల్లిగా చెప్పు. నువ్వు చెప్పే విషయాన్ని ఎవరు వినకూడదు. బల్వంత్ ఆ విగ్రహాన్ని చూస్తూ ఇలా అంటూ ఉంటాడు. సాయి చేసిన విగ్రహాన్ని ఊర్లో వాళ్ళు ఒక్కసారి మాత్రమే చూశారు. మరి అప్పుడు ఈ విగ్రహాన్ని చూసి వాళ్ళకెవ్వరికీ అనుమానం రాదని అనుకుంటున్నాను. అక్కడికి వచ్చిన కులకర్ణి సర్కార్, ఈ విగ్రహం బల్వంత్ గారు, మీరు మరొక విగ్రహాన్ని చేయిస్తున్నారా? ఆ ఫకీర్ చేసిన విగ్రహం మీకు నచ్చలేదా? లేదు లేదు కులకర్ణి సర్కార్. ఇది సాయి ఇచ్చిన విగ్రహమే. నేను ఈ వ్యక్తికి మీ ఇంటి నుంచి ఈ విగ్రహం తీసుకురమ్మని చెప్పాను. ఆపై దాన్ని కోపహార్ గ్రామానికి వెళ్లి అతను అలంకరించడానికి. తద్వారా పండగలో ఇది మరింత అందంగా కనిపిస్తుంది. దానిపై బంగారు ఆభరణాలు అలాగే ముత్యాల హారం ఉంచితే దీనికి రంగులు బాగా వేయండి. అలాగే దీని గురించి ఆలోచించకండి. ఖర్చు ఎంతైనా నేను భరిస్తాను. కేవలం రామనవమి పండుగ ముందు రోజు ఈ విగ్రహాన్ని నాకు తెచ్చిస్తే చాలు అని బల్వంత్ గారు తన జోబులోంచి కాస్త డబ్బును అలాగే ఆ విగ్రహాన్ని ఆ వ్యక్తికి తిరిగిచ్చేస్తాడు. అప్పుడు కులకర్ణి సర్కార్ మనసులో ఇలా అనుకుంటూ ఉంటారు. బల్వంత్ గారు ఏదో నా నుంచి దాస్తున్నారు. ఇది అదే విగ్రహం కాదనిపిస్తుంది. ఇది సాయి ఇచ్చిన విగ్రహంలా కనిపించడం లేదు. బల్వంత్ గారు ఏదో నా నుంచి దాస్తున్నారు. బహుశా బల్వంత్ గారికి ఆ బస్తీ వాళ్ళతో తెచ్చిన మట్టితో తయారు చేసిన విగ్రహం నచ్చలేదేమో. నిజాన్ని తెలుసుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. హరి ఓం హరి ఓం. అప్పుడు కులకర్ణి సర్కార్ బల్వంత్ గారితో ఇలా అంటూ ఉంటాడు. బల్వంత్ గారు, ఇతరులకు సహాయం చేయడంలో మీ కొడుకు మీకంటే మంచివాడు. మహేష్
సావిత్రి ఇంటికి వెళ్లి ఈరోజు రామరక్షక స్తోత్రాన్ని నేర్పిస్తున్నాడు. అప్పుడు బలవంత్ గారు ఆశ్చర్యంతో తన చేతిలో ఉన్న పెన్నుని కింద పడేస్తాడు. అప్పుడు కులకర్ణి సర్కార్ ఇలా అడుగుతారు. కానీ మీ కొడుకు ఆమె ఇంటికి వెళ్ళాడని చెప్పగానే మీరెందుకు ఇంత ఆశ్చర్యపడుతున్నారు బలవంత్ గారు? అప్పుడు బల్వంత్ గారు ఇలా అంటారు. నేను ఒక్క క్షణం ఇలా ఆలోచించాను. గ్రామస్తులకి ఈ విషయం నచ్చుతుందో లేదో అని. మహేష్ తనకు నచ్చినట్లు చేయడానికి స్వేచ్ఛ ఉంది. అందులో నేను జోక్యం చేసుకోను. నాకు తెలిసిందంతా ఒకటే. నా కొడుక్కి గొప్ప విలువలు నేర్పించాను నేను. మరియు అలాగే అతను వాటిని దుబారా చెయ్యడు. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. నాకు కాస్త పని ఉంది. నేను నా పని చేసుకోవాలి అని చెప్పగా కులకర్ణి సర్కార్ వెళ్తూ మనసులో ఇలా అనుకుంటూ ఉంటారు. ఏదో వింతగా ఉంది. బల్వంత్ గారు చెప్పేదానికి అలాగే చేసేదానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు మహేష్ సాయిని ఇలా అడుగుతారు. నన్నెక్కడికి తీసుకెళ్తున్నారు సాయి? అప్పుడు సాయి, మహేష్ నువ్వు చదువుకోవడానికి విదేశాలు వెళ్ళావా? అవును సాయి. మరైతే అప్పుడు నీకు ఇంగ్లీష్ అక్కడ అనర్గళంగా మాట్లాడడం ప్రారంభించావా నువ్వు? అని అడగగా, మహేష్ లేదు సాయి. మొదట్లో కష్టమే. బొంబాయిలో స్కూల్లో నేను నేర్చుకున్నాను. కానీ నేను బాగా మాట్లాడలేకపోయాను. అలాగే తరచుగా నన్ను ఎగతాళి చేయడం గుర్తుకొచ్చి నేను భయపడేవాడిని. అప్పుడు మా నాన్నకి నేను తిరిగి తీసుకువెళ్ళండి అని ఉత్తరం కూడా రాసేవాడిని. ఆ తర్వాత ఏం జరిగింది మహేష్ అని సాయి అడగగా, అప్పుడు మహేష్ ఇలా అంటారు. అప్పుడు నన్ను మాథ్యూ సార్ అనే ఆయన మా స్కూల్‌కి కొత్తగా వచ్చారు. ఆయనతో నాకు చాలా అనుబంధం ఏర్పడింది. ఒకప్పుడు నాకు కష్టమన్న పాఠాలు ఇప్పుడు నేను అనర్గళంగా మాట్లాడగలను. ఇదంతా ఆయన కలిసిన తర్వాత జరిగింది. అలాగే నాకు ఇంగ్లీష్‌లో మాట్లాడడం కూడా ఆయనే నేర్పించారు. ఒకసారి నేను ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాను. విషయాలు అప్పటినుంచి చాలా సులభంగా మారిపోయాయి సాయి. అప్పుడు సాయి ఇలా అంటారు. మహేష్ నీకు తెలుసా? నేను మొదట నా చేతిలో వేణువుని తీసుకున్నప్పుడు నేను ఆ వేణువుని వాయించలేననుకున్నాను. కానీ నా గురువు ఎప్పుడూ నా మీద నమ్మకం కోల్పోలేదు. అప్పుడు నేను మెల్లిమెల్లిగా నేర్చుకోవడం మొదలుపెట్టాను. నా మీద నేను నమ్మకం కోల్పోయినప్పటికీ, నా గురువుకి మాత్రం నా మీద నమ్మకం అలాగే ఉన్నది. ఆయన ఆశీర్వాదం చేత నేను దాన్ని తిరిగి మంచిగా నేర్చుకున్నాను. మహేష్, మన ఉపాధ్యాయులు మనల్ని విడిచిపెట్టలేదు. కానీ, కానీ సావరి గురువుగారికి అంత ఓపిక లేదనిపిస్తుంది. గురువుగా మారడం సులభమే మహేష్. కానీ ఉపాధ్యాయుని కర్తవ్యం నిలబెట్టడం చాలా కష్టం. చిన్న చిన్న నీటి చుక్కలు మహాసముద్రాన్ని చేస్తాయి. ఒక వ్యక్తి ఎదగడానికి, అలాగే నేర్చుకోవడానికి సహాయపడేవాడే ఉపాధ్యాయుడు అని సాయి అక్కడే ఉన్న ఒక పుల్లని తీసి మహేష్‌కి ఇస్తాడు. అప్పుడు మహేష్ సావరి దగ్గరికి వచ్చి, సావరి నీ చేతులు శుభ్రంగా కడుక్కో. మనం పాఠాన్ని పూర్తి చేయాలి. అప్పుడు సావరి, కానీ మీకు చెప్పాను కదా మహేష్, నేను ఆ పాఠాన్ని చదవలేనని. అప్పుడు మహేష్, నువ్వు ప్రస్తుతానికి చేతులు కడుక్కో. అలాగే నాతో రా. నువ్వు ఓటమిని అంగీకరించవచ్చేమో కానీ, నేను మాత్రం ఓటమిని అంగీకరించడం లేదు. పద. అప్పుడు మహేష్, నీ సాకులన్నీ ఏమీ చెల్లవు. నువ్వు ఆగి ఆగి చెప్తావు కదా! ఇప్పుడు దాన్నే సరిచేద్దాం. మనం దాన్ని అలా వదిలేస్తే అలాగే ఉంటుంది. నేను ఒక విషయం చెప్తున్నా. నువ్వు పండగ రోజు రామరక్ష స్తోత్రాన్ని చదవడానికి నిరాకరించినట్లయితే నేను నిన్ను శిక్షిస్తాను. పద లోపలికి. అంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.